కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో చాలామంది ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, ఈ రైల్వే జాబ్స్ ప్రతీది అందరూ ఫేక్ అని అనుకుంటారు. నేనైతే ముందుగానే మీకు చూపిస్తాను. మీకు లైవ్‌గా అంటే వాళ్ళ వెబ్‌సైట్ అసలు ఇది ఫేకా, రియల్ అని అందరికీ డౌట్ ఉంది కదా! మీకు ముందుగా అది చూపించాకే నేను మీకు వీడియోలో జాబ్ డీటెయిల్స్ గురించి చెప్తాను. ఓకేనా గైస్? చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు రియల్ అని అనిపిస్తే మాత్రమే చేసుకోండి గైస్. ఖచ్చితంగా చెప్తానైతే మరి wapcos.co.in కెరియర్స్ మనకి వీళ్ళ దాంట్లో మనకి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి క్లారిటీగా కనిపిస్తుంది కదా! ఇదైతే మీకు ఎటువంటి ఫేక్ అయితే కాదు గైస్. 100% రియలే. మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే ప్రతి కంటెంట్ జాబ్ అప్డేట్స్ గురించి కానీ ఏదైనా సరే అన్నీ రియల్‌గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే అసలు నేను అప్లోడ్ చేయను. డబ్ల్యూఏపీసీఓఎస్ లిమిటెడ్ మీ కంపెనీ వాళ్ళు చూసుకున్నట్టు మనకి ఇందులో మీకు 2 వేకెన్సీస్ అనేవి జూనియర్ అసిస్టెంట్‌కి ఉన్నాయి. అండ్ రిమైనింగ్ 2 అనేది మనకైతే జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీకు చూసుకున్నట్టు మనకి బేసిక్ పే సాలరీ అంటే మీకు 1 మంత్‌కి మీకు సాలరీ అనేది వాళ్ళు ఎంత ఇస్తారు మనకి జూనియర్ అసిస్టెంట్‌కి అయితే 19,000 నుంచి మీకు 66,000 మీకైతే వస్తుందని చెప్తున్నారు. దీనికైతే మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో అవసరం లేదు గైస్. కంప్లీట్‌లీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌లీ మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని వెళ్తే మనం ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ దగ్గరికొస్తే 18 ఇయర్స్ నుంచి 25 లోపు ఉన్న వాళ్ళు ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కి అయితే మీరు రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. దీని క్వాలిఫికేషన్ మీకు గ్రాడ్యుయేట్ అంటే మీరు బీటెక్ గాని డిగ్రీ చదివిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి యూనివర్సిటీలో ఈక్వివలెంట్‌గా మీరు చదివిన వాళ్ళు అంటే మనకి ఇక్కడ డబ్ల్యూపీసీఓ దీని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో గాని ఎవరైనా ఎలక్ట్రికల్ ఫీల్డ్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నట్లయితే గైస్ మీకు కూడా దీనికి సేమ్ సాలరీ వస్తుంది. దీంట్లో కూడా మీకు సేమ్ వేకెన్సీస్ ఉన్నాయి 2 వేకెన్సీస్. అండ్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఫైనాన్స్ కాబట్టి మనకి బీకామ్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి గైస్. డిగ్రీలో బీకామ్ ఎవరు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. బీకామ్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో మీరు బీకామ్ చదివి ఫైనాన్స్‌లో ఈ రోల్‌కి అయితే మీరు అసిస్టెంట్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ లోపల అది ఎప్పుడు చెప్తున్నానంటే మీకు ఆగస్ట్ 2025 కల్లా మీకు 25 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి గైస్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది. మనకైతే వాళ్ళు కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అప్పర్ ఏజ్ లిమిట్ 5 ఇయర్స్ అని ఇచ్చారు. అండ్ రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇచ్చారు వాళ్ళు. సో ఒకసారి మీరు ఇవి చూసి అయితే అప్లై చేసుకోండి. ఇవన్నీ మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ మనకి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే ₹1000 ఛార్జ్ చేస్తున్నారు. అది ఎవరెవరికంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ లేదు వాళ్ళకి. సో మీరు ఇవన్నీ మీరు ఈ ₹1000 మీరు ఎలా వాళ్ళకి పంపించాలి అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి గైస్ మనకి వాళ్ళు బ్రాంచ్ గురుగ్రామ్, హైరానా, ఐఎఫ్‌సి కోడ్ అండ్ అక్కడ మనకి అకౌంట్ నంబర్. సో మీరు ఈ అకౌంట్ నంబర్‌కి మీ యూపీఐ ద్వారా గాని లేదంటే మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్లి గాని మీరైతే వాళ్ళకి ₹1000 పంపించొచ్చు. అప్లై చేసుకున్న వెంటనే మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా మీ రెస్పాన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు వాళ్ళు ఎలా సెలక్షన్ చేస్తారంటే మనకి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనకి మేనేజ్మెంట్ రిసల్ట్స్ ఆఫ్ ది క్రైటీరియా. సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్ ఫ్రమ్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. సో మీకు స్కిల్ టెస్ట్‌కి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో వెంటనే అప్లై చేసుకున్న మీరు వెంటనే మీకంటూ రెస్పాన్స్ అయితే వస్తుంది గైస్. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళకి రెస్పాన్స్ అయితే వస్తుంది మీకు. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉందని వాళ్ళతో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అది మీరు వాళ్ళు కంపెనీ వాళ్ళు మీకు ఎలా ఇన్ఫార్మ్ చేస్తారంటే మీ ఈమెయిల్‌కి వాళ్ళు డైరెక్ట్‌గా మెయిల్ అయితే పంపిస్తారు. ఒకసారి మీరు మెయిల్ అనేది మీరు యాక్టివ్ మెయిల్ అయితే ఇవ్వండి గైస్. డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలంటే దీనికి క్వాలిఫికేషన్ మీ డిగ్రీ గాని లేదంటే మీరు ఏదైనా దీని ఈక్వల్‌గా చేసిన ఎవరైనా సరే ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇంకా మీకు ఇన్‌కేస్ మీ దగ్గర మీ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్ లెటర్ గాని ఉంటే మ్యాండేటరీ కాదు బట్ ఉంటే మీ దగ్గర ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అనేది దీనికైతే ఏమేమి కావాలంటే గైస్ ఫస్ట్ వన్ ఇక్కడ మీకైతే డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఆధార్ కార్డ్ ప్రూఫ్‌కి అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ వన్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ గాని లేదంటే దీనికి ఈక్వలెంట్‌గా ఏదైనా మీ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి గైస్. నెక్స్ట్ వన్ మనకి ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఎనీ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా మీకు. సో అవి కూడా మీరు దీనికైతే అటాచ్ చేయొచ్చని చెప్తున్నారు. సో ఇన్‌కేస్ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ అంటే వాళ్ళకి ఇదైతే అవసరం లేదు గైస్. నెక్స్ట్ వన్ ఆన్‌లైన్ పేమెంట్ స్లిప్. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ది కేటగిరీ అని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ మీకు చూపించాక స్టార్టింగ్‌లో మీకు మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రూఫ్‌గా మీరు ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే మీ బ్యాంక్ రిసిప్ట్ తీసుకోండి. సో ఇవన్నీ మీరు వాళ్ళకి పంపించాలి. ఇది మీరు ఎట్లా పంపించాలంటే వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళతో మనకి ఒక మెయిల్ అయితే ఇచ్చారు గైస్. ఈ మెయిల్‌కి అయితే మీరు పంపించాలి. ఇక్కడ చూసారా మనకి ఈమెయిల్ ఐడీ అనేది. సో ఇవన్నీ మీరు ఒక పీడీఎఫ్ చేసుకొని వాళ్ళకైతే పంపించాలి.
చాలామంది సింగిల్గా పంపిస్తారు. అట్లా పంపించకూడదు గైస్. ఇవన్నీ మీరు ఒక పీడిఎఫ్ చేసుకొని పీడిఎఫ్ అనేటిగా ఈ మెయిల్ ఐడికి అయితే పంపించాలి గైస్. అప్లికేషన్ ఫామ్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ మీకైతే ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఎక్కడైతే మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఎక్కడైతే అంటించండి. తర్వాత మీకు మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మీ 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఎలా ఉందో సేమ్ నేమ్ ఇక్కడ అలాగే టైప్ చేయండి గైస్. నెక్స్ట్ మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు ఫైనాన్స్ దానికి అప్లై చేసుకున్నారు. ఒకసారి మీరు చూసుకుని టిక్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇక్కడ సేమ్ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో లేదా మీరు ఆధార్ కార్డులో ఎట్లా ఉందో సేమ్ అట్లాగే రాయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రీజన్ అయితే రాయండి ఇక్కడ. దీని తర్వాత ఇక్కడ మీరు ఎవరైనా మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ మ్యారీడ్ టిక్ చేయండి. ఇన్ కేస్ అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఇక్కడ అన్మ్యారీడ్ టిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే టైప్ చేయండి ఫ్రెండ్స్. వేరే మీరు అయితే పెట్టకండి. ఇక్కడ మీకు నేషనాలిటీ ఇక్కడ ఇండియన్ రాయండి. మీ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఇక్కడ అయితే కంప్లీట్గా రాయండి ఫ్రెండ్స్. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ బ్లడ్ గ్రూప్స్, సో ప్రతిదీ మీరు రాసి ఇక్కడ మీకు లాంగ్వేజ్ ఏమేమి వచ్చి అడుగుతున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ మీకు తెలుగు వచ్చి అనుకోండి. ఇక్కడ తెలుగు వచ్చి అని రాసాక మీకు చదవడం వచ్చుంటే టిక్ చేయండి, రాయడం వచ్చిన సార్ టిక్ చేయండి. సో ఇట్లా ప్రతిదీ మీరైతే రాయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా సరే మీకు ఏం లాంగ్వేజ్ వచ్చో అక్కడ అవి మాత్రమే రాయండి ఫ్రెండ్స్. ఎటువంటి మీకు రానివి అయితే రాయకండి అసలు. అక్కడ మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీ 10th క్లాస్ నుంచి మీ 10th, ఇంటర్, బీటెక్ లేదంటే డిప్లొమా, బీటెక్ అలా ప్రతిదీ మీ క్వాలిఫికేషన్, పాసింగ్ ఇయర్, బోర్డు, సబ్జెక్ట్స్ ఏమో ఉన్నాయో మీకు అవన్నీ రాయండి. సో ఇక్కడ మీ మార్క్స్ పర్సెంటేజ్ రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? రాసాక మీరు ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని అడుగుతున్న వాళ్ళు, సో ఉందంటే ఇక్కడ మీకు లెవెల్ స్పెసిఫిక్ అడుగుతున్న వాళ్ళ దగ్గర అయితే మెన్షన్ చేయండి గైస్. ఇక్కడ మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఇన్ హిందీ. సో మీరు అంటే ఇక్కడ మీరు 10th క్లాస్లో చాలా మందికి ఇప్పుడు ఇంటర్లో హిందీ తీసుకోరు. సో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ హిందీ ఇక్కడ మనకి హిందీలో 10th. సో అట్లా రాయండి మీరు. ఇన్ కేస్ డిగ్రీలో కూడా ఎవరికైనా హిందీ ఉంటే ఇక్కడ డిగ్రీ మెన్షన్ చేయండి. ఇక్కడ ట్రైనింగ్ రిసీవ్డ్ ఏమని ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడైతే రాయండి. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇక్కడ దాని గురించి రాయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది జస్ట్ 15th వన్ అయితే ఇక్కడ మీరు ఇలా స్కిప్ చేసింది, జస్ట్ ఇలాగా వదిలేయండి, ఏం రాయకండి అక్కడైతే. నెక్స్ట్ ఇక్కడ మీకు కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు మీరు సేమ్ రాయండి, డిఫరెంట్ అయితే రాయకండి. సో మీరు ప్రజెంట్ మీరు ఉంటున్న ఇంటి అడ్రస్తో సహా ప్రతిదీ ఇక్కడ పిన్ నెంబర్, ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దీని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మీ దగ్గర వచ్చిన పాన్ కార్డ్ నెంబర్ అని ఇక్కడైతే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఇంకా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, సో ఇలా ప్రతిదీ మీరు రాసి ఇక్కడ వాళ్ళకైతే పంపించాలి. ఇది ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్, ఇన్ కేస్ మీకు పాస్పోర్ట్ లేకపోతే ఇక్కడైతే వదిలేయండి ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అండ్ డేట్ అని రాసి వాళ్ళకైతే దీంతో పాటు ఇక్కడ మీకు చూపించాక డాక్యుమెంట్స్ అనేవి ఇవన్నీ వాళ్ళకి మెయిల్కి పంపించాలి. గైస్ నాదే చిన్న అప్డేట్, నేను ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు యూజ్ ఉంటుందంటే 100% డెఫినెట్లీ మీకు యూజ్ అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే మన ట్రెండింగ్లో యూట్యూబ్లో థంబ్నెయిల్స్ వస్తున్నాయి. అలానే ప్రతి థంబ్నెయిల్స్ అనేది మీరే ఎడిటింగ్ చేయొచ్చు. అలా నేను నేర్పిస్తాను గైస్. నేను మీకు థంబ్నెయిల్స్, ఫోటో ఫ్రేమ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ ప్రతిదీ మీకు అయితే నేర్పిస్తాను నేను, పోస్టర్స్తో సహా. స్టార్టింగ్ బేసిక్ నుంచి నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఫోటోషాప్ అసలు ఏం రాదు అనుకున్న వాళ్ళకు అయితే మీకు ఒక ప్రో లెవెల్ వరకు నేర్పిస్తానని చెప్తున్నాను గైస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ప్రజెంట్ 419 రూపీస్కి మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. హైదరాబాద్లో ఉంటున్న ఎవరికైనా సరే జాబ్ అప్డేట్స్ కానీ అండ్ వాకింగ్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలని సరే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి గైస్. ప్రతిరోజు మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.